నెల్లూరు గ్రామ దేవత శ్రీ ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం శరన్నవరాత్రి మహోత్సవాల ఆహ్వాన కమిటీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులుగా ఎన్నికైన వారిని మాజీ కార్పొరేట్ మన్యం పెంచల్ నాయుడు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈరోజు ఇరుకల పరమేశ్వరి అమ్మవారి సేవ చేసే భాగ్యం కల్పించిన ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, తోటి సహచరులకు, మిత్రులకు చేయాలనే కోరిక ఉన్నింది. కానీ అది ఈరోజు ఏమి రూపంలో తీర్చుకున్నది. కాబట్టి నా సేవ అమ్మవారు బాగా అందరికీ ఉపయోగించే విధంగా నాకు శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ వచ్చే భక్తులతోటి సాధారణంగా మెలుగుతూ అందరికీ సేవలు చేసేదానికి నా శక్తి వంచన లేకుండా ధన్యవాదములు. ఆప్తుడైన తమ్మినేని వెంకటరత్నం గారికి శ్రీకాళమ్మ గుడిలో శాశ్వత కమిటీ మెంబర్గా ఇచ్చినందుకు మా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మరియు గిరిధర్ రెడ్డి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ మాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెంచల్ నాయుడు గారికి, హజరత్ నాయుడు గారికి, సుధాకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అమ్మగారు ఎల్లవేళ మా ఆశీస్సులో ఉండాలని కోరుకుంటూ భక్తులందరికీ చాలా రుణపడి ఉంటామని చెప్పి ప్రార్థిస్తున్నాం. దొగ్గుపోయిన బాబుజీని, అలాగే తమ్మినేని వెంకటరత్నం గారిని ఇక్కడ మెంబర్షిప్ ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా కష్టపడే తత్వం ఉన్న వీళ్ళిద్దరూ జాగ్రత్తగా కనిపిస్తూ అందరికీ అన్నప్రసాదాలు అందిస్తూ అమ్మ కరుణకు పాత్రలు అవుతారని మరీ కోరుకుంటున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గత 35 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని కనిపెట్టుకొని నిస్వార్థంగా ప్రజలకు, అదేవిధంగా బాపూజీ గారు 32వ డివిజను, అదేవిధంగా 33వ డివిజన్లో ఉన్నటువంటి తమ్మినేని వెంకటరత్నం గారు, వీళ్ళు పార్టీకి చేసినటువంటి సేవల్ని గుర్తించి ఈరోజు నెల్లూరు గ్రామదేవత ఇరుకళ్ళ ముందు వారికి అమ్మవారి సేవ చేయుటకు నవరాత్రి ఉత్సవాలు మరియు దేవస్థాన కమిటీ బోర్డు మెంబర్లుగా నియమించిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు, నియోజకవర్గ మన శాసనసభ్యులు, ప్రీతమ నాయకులు గౌరవనీయులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, అదేవిధంగా 33వ డివిజన్లో ఉన్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జిగా, అదేవిధంగా డివిజన్ నాయకులకు, కార్పొరేటర్కి, అదేవిధంగా 32వ సీనియర్ నాయకులు శైలేంద్రబాబు గారికి, అందరికి కూడా అందరి సహాయ సహకారాలతో వీళ్ళకి ఈరోజు ఈ యొక్క అమ్మవారి సేవకులుగా వాళ్ళు నియమించినందుకు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను ముఖ్యంగా 33వ వార్డు మాజీ ఉపాధ్యక్షుడిగా, క్లస్టర్ 9 ఇన్ఛార్జిగా నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా కష్ట నష్టాలు కోర్చి ఈ యొక్క ప్రభుత్వాన్ని అధికారులను తీసుకొచ్చేదానికి ఎంతోమంది ప్రజల్ని ఒక్కొక్క ఇంటికి 6 సార్లు 5 సార్లు వాళ్ళ గడప దొక్కి ఈ యొక్క తెలుగుదేశం చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు మంచి మేలైనటువంటి సౌకర్యాలు, అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా బ్రహ్మాండంగా మా బాబు గారు చేస్తున్నారు. మొన్న విజయవాడలో వచ్చినటువంటి వరదల ముప్పులు కూడా అందరూ మీరు చూసే ఉంటారు. 74 ఏళ్ల వయసులో ఆరోగ్యంగా సేవలు ప్రపంచమే గుర్తించినటువంటి విషయం. కాబట్టి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి ఎవరికి కూడా ప్రతి ఒక్కరికి గౌరవమైనటువంటి పదవులు ఇచ్చి, ప్రజలకు సేవ చేసేటువంటి పదవులు ఇచ్చి, అందరిని కూడా ఒక అభివృద్ధిలోకి, అదేవిధంగా గుర్తింపులోకి తీసుకొస్తాడని మేము నమ్మకంగా ఉన్నాం. బాబు గారు ఖచ్చితంగా చేస్తారు.